హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంటేది కుమార్ బ్లాగ్స్. మనం ఈరోజు అయితే సిలిండర్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. మనం రోడ్డు మీద ఒక కుక్క ఉంటే ఎక్కడ మనం కలుస్తుందా అని చెప్పి మనం కొంచెం సైడ్ నుంచి వెళ్ళిపోతాం. ఒకవేళ అది మనం కరిచినా కూడా మన ప్రాణాలకు హాని ఏముండదు, కానీ అది కరుస్తుంది అని చెప్పి భయంతో మనం కొంచెం సైడ్ నుంచి వెళ్ళిపోతాం. అలాంటిది ఇంట్లో ఉన్న సిలిండర్ మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలు తీయగలుగుతుంది అని అన్నప్పుడు మనం ఈ సిలిండర్తో ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన భారతదేశంలో రోజుకి కొన్ని వందల సిలిండర్లు పేలి చాలా మంది అమాయకులు అయితే చనిపోతారు. కొన్ని మనం జాగ్రత్తలు పాటిస్తే మన ప్రాణాలను కాపాడుకునే వాళ్ళం అవుతాం. కానీ ఎవరు ఆలోచించరు, ఇంట్లో ఉన్న సిలిండరు అసలుకు మన ప్రాణాలు తీస్తా అని చెప్పి మనకు ఆ మైండ్లో ఒక థాట్ కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే దానివల్ల మన ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ సూచనలు కనుక మనం పాటించామనుకోండి, మనం ఈ బారి నుంచి తప్పించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా మనం సిలిండర్ తీసుకునే ముందు ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి. చాలా మంది తెలిసే ఉండదు, అసలు సిలిండర్కి ఎక్స్పైరీ డేట్ ఏంద్రా, తినే ఐటమ్స్కి ఉంటుంది, సిలిండర్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అంటే ఉంటుంది. అది చాలా మంది తెలియదు. ఇప్పుడు చూద్దాం ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా మీకు, D28 అని కనబడుతుంది కదా. అంటే డి, మనకు అసలు డి అంటే ఏంది, ఈ 28 అంటే ఏందో తెలుసుకుందాం. మామూలుగా మనం సిలిండర్లో ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలంటే ప్రతి సిలిండర్ మీద A, B, C, D ఈ 4 ఉంటాయి అన్నమాట. ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ గుర్తుపెట్టుకోండి. ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. బి అంటే ఏప్రిల్, మే, జూన్. అర్థమైందా? సి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. డి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే ఒక్కో వర్డ్ 3 నెలలని మనకు చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ పక్కకు 28 ఉందిగా, ఇది ఇయర్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ D28 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. డి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కదా. అంటే 2028 అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే డిసెంబర్ వరకు ఈ ఎక్స్పైరీ డేట్ ఉందన్నమాట. అర్థమైందా? D28 అంటే డిసెంబర్ 2028 వరకు ఉందన్నమాట. ఈ డేట్ చూసి తీసుకోవాలి, ఎందుకంటే ఇవి చెప్పలేం, ఇవి కొన్ని లక్షల, మనకు కొన్ని కోట్లలో ఉంటాయి కాబట్టి సిలిండర్లు. వాళ్ళు మిస్ అయ్యి ఒకవేళ ఈ ఎక్స్పైరీ డేట్ చూడకపోయినా కూడా మనకు ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న గ్యాస్ని ఈ సిలిండర్ బాడీ ఉంటుంది కదా, అది ఆల్రెడీ డేట్ అయిపోయింది కాబట్టి ఆ లోపల ఉన్న ఒత్తిడిని తట్టుకోలేక బ్లాస్ట్ అయ్యి చాలా మంది అయితే చనిపోవడం జరుగుతుంది. ఈ డేట్ మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. 2028 డి ఉంది. ఒకవేళ కనుక ఇప్పుడు 2025లో డి ఉంది అనుకోండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 2025 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఇదైతే ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకునే ముందు, సిలిండర్ బాయ్ వచ్చడం మనకి ఇచ్చినప్పుడు తీసుకునే ముందు ఖచ్చితంగా ఈ జాగ్రత్తను అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మనం సిలిండర్ కొంటే పైప్ అనమాట. అయితే మనము ఈ తీసుకున్నప్పుడు, సిలిండర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ కలెక్షన్ తీసుకున్నప్పుడే మనం పైప్ తీసుకుంటాం, సిలిండర్ పైపు. అది మనం 2 ఇయర్స్కి 1 టైం అయినా చేంజ్ చేయాలి. అది పాడుగానే కాకపోని 2 ఇయర్స్కి 1 టైం అయినా చేంజ్ చేయాలి. అది కూడా మన షాప్లో అస్సలు కొనొద్దు. మనం ఎక్కడైతే సిలిండర్ అయితే తీసుకుంటామో గవర్నమెంట్ పర్పస్ మనకు ఉంటుంది కదా దగ్గరలో, అక్కడికి వెళ్ళి 200 రూపీస్ పెడితే మనకైతే పైప్ ఇస్తారు. ఆ పైప్ మాత్రమే వాడాలి, ఎందుకంటే అది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బయట తీసుకునే సిలిండర్ పైప్ కనుక చూసుకుంటే అంత నాణ్యత అయితే ఉండదు, అది చాలా తొందరగా అయితే పాడవుతుంది, బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే మనం సిలిండర్ని ఫస్ట్ పెట్టినప్పుడు సర్పు నీళ్ళతో కానీ లేకపోతే సబ్బు నీళ్ళతో కానీ నురుగు వచ్చేదాకా, కొంచెం మగ్గులో నురుగా ఉంటుంది కదా, కొంచెం నురుగు వచ్చేదాకా నురుగ చేసుకొని, మనకు ఎక్కడైతే పైప్ ప్రాబ్లం అనిపించి కొంచెం ఇట్లా పగిలినట్టు అనిపిస్తుందో మనకు పైప్ మీద కూడా అక్కడక్కడ సర్పు నీళ్ళు పోస్తే మనకు బుడగలు వస్తాయి అనమాట. అట్లా మనం సర్పు నీళ్ళతోని అసలు ఇది లీకేజ్ ఉందా లేదా అని కూడా పైప్ని మనం సిలిండర్కి సెట్ చేసిన తర్వాత సిలిండర్ మీద ఉంటుంది కదా రెగ్యులేటర్, దాన్ని ఆన్ చేసి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా సర్పు నీళ్ళు పోయడం వల్ల మనకు అది ఏమైనా లీకేజ్ ఉందా కూడా తెలిసిపోతుంది అనమాట. చాలా మంది సిలిండరు ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కనబడుతుంది కదా గ్యాప్స్, ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు ఇస్తారంటే మనకు గాలి అటు ఇటు పోవడానికి అనమాట. సిలిండర్ హీట్ కాకుండా గాలి అటు ఇటు పోవడానికి మనకైతే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఇళ్ళల్లో సిలిండరు పెట్టేదే ఒక మూలన కింద మనం పెడతాం, దానికి అసలు గాలి ఆడదు. అయితే ఈ గాలి ఇక్కడ నుంచి వెళ్ళి బయట నుంచి లోపలికి వెళ్ళడం వల్ల సిలిండర్ ఎప్పుడు కూల్గా ఉంటుంది అనమాట. మనం దీని మీద బేషన్లు లేకపోతే మసబట్టలు అది దీని మీద పెట్టేస్తాం, దీని మీద పెట్టేసరికి గాలి అటు ఇటు పోదనమాట. దానివల్ల కూడా సిలిండర్ హీట్ అయ్యి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకు సిలిండర్ కొంచెం కూల్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అయితే మనం పెట్టేది మనం ఒక మూలన ఏదో సందులో పెడతాం, దాంట్లో అసలు గాలే ఉండదు. ఉన్న గాలి కూడా ఇక్కడిక్కడ పోకుండా మనం దాని మీద గిన్నెలో లేకపోతే మసబట్ట పెట్టడం వల్ల కూడా మనకు ఈ గాలి అక్కడిక్కడ పోకుండా సిలిండర్ హీట్ అయ్యి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం నైట్ పడుకునే ముందు సిలిండర్ రెగ్యులేటర్ని ఖచ్చితంగా ఆఫ్ చేసి పడుకోవాలి. ఎందుకంటే మనం ఫర్ సపోజ్ రాత్రి 9 గంటలకు పడుకున్నాం అనుకోండి, రెగ్యులేటర్ మీరు ఆఫ్ చేయలేదు, ఆన్ చేసి ఉంది. అయితే ఏదో ఒక దగ్గర పైప్ అనేది ఏదో దగ్గర కొంచెం లీక్ అయి ఉండొచ్చు, లేకపోతే కలెక్షన్ దగ్గరనే లీక్ అయి ఉండొచ్చు, ఇక్కడ నుంచి గ్యాస్ కొంచెం కొంచెం బయటకు వెళ్తుంది అనుకోండి. అయితే మనము పొద్దున నైట్ 9 గంటలకు పడుకుంటాం, మళ్ళీ పొద్దున ఒక 6 గంటలకు లేస్తాం. అంటే దగ్గర మధ్యలో 9 గంటలు మనమైతే సిలిండర్కి దూరంగా మన ఇంట్లో అయితే పడుకుంటాం. అయితే ఏమవుతుందంటే ఒకవేళ కనుక అది లీకేజ్ అయితే అయ్యి ఉంటే ఆ రూమ్ మొత్తం ఇది స్ప్రెడ్ అయి ఉంటుంది, ఏది గ్యాస్ అయితే స్ప్రెడ్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే రెగ్యులేటర్ని ఆన్ చేసి మనం ముట్టిస్తామో, మనకు అగిపెట్టతో కానీ లేకపోతే లైటర్తో మనం ముట్టిస్తామో, ఆ రూమ్ నిండా గ్యాస్ ఉండడం వల్ల బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఖచ్చితంగా నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా గ్యాస్ని ఆఫ్ చేసి పడుకోండి. ఇప్పుడు మనం మధ్యాహ్నం టైంలో అనుకోండి, ఏంటంటే మనం మధ్యాహ్నం టైంలో పొద్దున ఛాయ్ పెడతాము, తర్వాత మళ్ళీ 10 గంటలకు 8 గంటలకు టిఫిన్ అంతాము, మళ్ళీ మధ్యాహ్నం కొంచెం మనం లంచ్ వండుకుంటాం. మనకేంటంటే మామూలుగా 1 అవర్ 2 అవర్ గ్యాప్ ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో లీక్ అయినా కూడా రూమ్ మొత్తం స్ప్రెడ్ కాదు, ఒకవేళ కొంచెం స్ప్రెడ్ అయినా కూడా, ఒకవేళ లీక్ అయినా కూడా అది బయటకు మొత్తం వెళ్ళిపోతుంది, కిటికీల నుంచి కానీ దర్వాజా నుంచి కొంచెం కొంచెం బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ముట్టించిన ఒకవేళ అది లీక్ అయినా కూడా, ఒకవేళ ముట్టించినా కూడా అంటే అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే 9 గంటల వరకు, నైట్ అంటే 9-10 గంటల వరకు మనం ఆ రూమ్లోకి వెళ్ళకుండా ఆ రూమ్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ముట్టియంగానే బ్లాస్ట్ అవుతుంది అనమాట. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఈ సూచనలు కనుక మనం పాటించామనుకోండి, ఖచ్చితంగా మనం ఈ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎవరైనా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా మందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి ఈ అవగాహన అయితే ఉండదు. ఈ టిప్స్ కనుక పాటించామనుకోండి, మనం కొంచెం తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంతటితో వీడియోతో ముగిస్తున్నా. జై హింద్.